శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు పరబ్రహ్మే మనకి ప్రసాదించినటువంటి వరంగా భావించాలి. అన్న పదార్థం స్వీకరించేటప్పుడు ఎలా పడితే అలా కాకుండా కాస్త భక్తితో వినమ్రంగా స్వీకరించాలి. ఎందుకంటే మన శరీరాన్ని పోషించేటువంటి ఇంధనంగా అన్నాన్ని చెప్తారు. అన్నము అంటే కేవలం బియ్యాన్ని ఉడికించడం చేత వచ్చినటువంటి పదార్థం అనే కాదు, మనం గ్రహించేటువంటి ఘన పదార్థం. అంటే ప్రాంతీయ ధర్మాన్ని బట్టి మన శరీరాన్ని పోషించుకోవడానికి మనం గ్రహించే పదార్థాలన్నీ అన్న సమానమే అని చెప్తారు. మన శరీరాన్ని పోషించుకోవడానికి ఉపయోగించేటువంటి ఘన పదార్థం పరబ్రహ్మ స్వరూపం. అందుచేతనే సాధారణంగా మన ప్రాంతంలో అన్నాన్ని గ్రహిస్తారు కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇక మనం గ్రహించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని భగవత్తుల్యం చేయడం అంటే చేతిలో నీళ్లు పోసుకుని భగవంతుడి యొక్క నామాన్ని స్మరించి, ఇచ్ఛాదేవతా నామాన్ని స్మరించి అన్న పదార్థాల మీద ప్రోక్షణ చేసి గ్రహించే సంప్రదాయం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. అయితే ఎటువంటి అన్న పదార్థం తినడం చేత గృహంలో ఉండేటువంటి వ్యక్తులు, పిల్లలు, యాజమాని వీళ్ళందరూ కూడా మంగళప్రదంగా ఉంటారు అనే అంశాన్ని ఈరోజు తెలియజేస్తాం. దానికి ఒక చిన్న క్రియ ఉంది. గృహిణి స్నానం చేసిన తర్వాత మాత్రమే అన్న పదార్థాలు సిద్ధపరచాలి. అలా సిద్ధపరిచే సమయంలో ముందుగా మనం పొయ్యి కానీ గ్యాస్ కానీ వెలిగిస్తాం కదా, అప్పుడు అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుని దాన్ని వెలిగించి, ఇక ఈ క్రియ అంటే మనం బియ్యాన్ని కడిగి మనం పొయ్యి మీద పెట్టి దాన్ని వంట వండుతాం కదా, ఈ క్రియ అంతా కూడా పూర్తయ్యేదాకా కూడా ఒక జపం ఉంటుంది. ఆ జపం ఆ స్త్రీనే కాకుండా గృహాన్ని కూడా మహామంగళప్రదంగా సిద్ధపరుస్తుంది. అలాగే ఆ పదార్థాన్ని స్వీకరించినటువంటి వాళ్ళకి ఆయుర్వృద్ధి కలగజేస్తుంది, రోగ బాధలు తగ్గిస్తుంది. అదే అన్నపూర్ణాదేవి యొక్క మంత్రం. మనం ఎక్కడ భోజనం చేస్తున్నా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, అది ఏ రకమైన క్షేత్రమైనా ముందుగా అన్నపూర్ణాదేవికి నమస్కారం చేస్తారు. ఎందుకంటే అమ్మవారు శివుడికే భిక్ష వేసినటువంటి ఆవిడ, శివుడి యొక్క అన్నార్తిని తీర్చినటువంటి ఆవిడ. కాశీ వెళ్ళిన వాళ్ళు అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోకుండా రారు. ఆవిడికి నమస్కారం చేసినప్పుడు కూడా మా తరాలు ఎన్ని తరాలు గడిచినా కానీ అన్నపానాదులకు లోటు లేకుండా ఉండేలా చెయ్యమ్మా అని నమస్కారం చేస్తారు. మరి అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క మంత్రం సర్వులు ఆచరించదగింది. ప్రత్యేకంగా స్త్రీలు వంట చేసేటప్పుడు చక్కగా ఈ జపాన్ని చేసుకుంటూ వంటను సిద్ధపరచవచ్చు. కొన్ని గృహాలలో చెప్పులు, పాదరక్షలు వేసుకుని స్త్రీలు వంటలవి వండుతూ ఉంటారు. ఆ సమయంలో ఇది నిషిద్ధం. ఈ చెప్పులు, పాదరక్షలు వేసుకుని వంట వండేటువంటి సంప్రదాయం ఉంటే కనుక, అంటే అలాంటి అలవాట్లలోకి వెళితే కనుక దానిని మానుకుని ఈ జపాన్ని నిర్వర్తించవచ్చు. జప విధానం మీకు తెలియజేస్తాను. నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే నమః. నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే నమః. ఈ మంత్రాన్ని స్మరణ చేస్తూ చక్కగా మనం వండేటువంటి పదార్థాలు ఉంటాయి. కేవలం అన్న పదార్థం అనే కాదు, ఇంకా కూర, పప్పు ఇవన్నీ చేసుకుంటాం కదా, ఇవి తయారు చేసేటప్పుడు కూడా వాటిని మనం కదుపుతూ ఉంటాం కదా, ఆ సమయంలో కూడా ఈ జపం చేయొచ్చు. ఇది అమృత తుల్యం చేసేటువంటి మంత్రరాజం. వండేటువంటి స్త్రీ తన యొక్క ఆలోచన, మమకారం ఇవన్నీ కూడా పదార్థాలకు ఆపాదించబడతాయి. ఎంత సహృదయంతో వండుతున్నారనే దాని మీద కూడా పదార్థానికి రుచి వస్తుంది. బయట పదార్థాలు తిని ఈ మాటని వ్యంగ్యంగా చూడకండి. గృహంలో ఉండేటువంటి స్త్రీలు వారు మంగళప్రదంగా సిద్ధపరిచినటువంటి అన్న పదార్థాలు స్వీకరించడం వల్ల గృహంలో ఎప్పుడూ కూడా ఏ రకమైన అశాంతి లేకుండా, అన్నబాధలు లేకుండా, ఆరోగ్యాలు బలహీనపడకుండా మంగళప్రదంగా ఉంటారు. అందుచేతనే స్త్రీలు ప్రతిరోజు అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుని చాలా ఇళ్లలో ఇప్పటికీ అది సంప్రదాయం. పొయ్యి వెలిగించేటప్పుడు కూడా అన్నపూర్ణాదేవికి, అగ్నిహోత్రుడికి నమస్కారం చేస్తారు. అన్న పదార్థం సిద్ధం అవుతున్నప్పుడు అన్నపూర్ణాష్టకం చదువుకునేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. గృహంలో అకారణంగా వచ్చేటువంటి అనారోగ్య బాధలు తగ్గుతాయి. మనకి జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, ఇది సక్రమంగా జరగడానికి కూడా మనం చదివేటువంటి మంత్రాలలో ఉండేటువంటి బీజాలు ఆ ఆరాని, అటువంటి శక్తిని పదార్థానికి సృష్టిస్తాయి. ఆ పదార్థాన్ని స్వీకరించడం వల్ల మీతో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటారు. అర్థమైంది కదా. సర్వేజనా సుఖినో భవంతు. అహం కమలానందనాథ.